నిన్న రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియా మాధ్యమాలలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి కొన్ని వీడియోలు. ఎవరైతే రమణమూర్తి గారు ఉన్నారో రమణమూర్తి గారిని చెప్పుతూనే కట్టినటువంటి ఘటన ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఏదైతే బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ దుమ్ము దులుపుతున్న పరిస్థితి కూడా ఉంది. మనతో పాటు చాలా మంది ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎట్లా చూస్తారు ఇప్పుడు ఈ దాడిని, ఎట్లా చూస్తారు మీరు? నా పేరు నరసింహం అండి. నేను నేను ధరణి మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న చాలామంది మేము కూడా ఆయనతో పాటు మోర్ దాన్ 30 years నుంచి ఆయనతో పాటు అసోసియేట్ అయి పనిచేస్తున్నాం. జయభారత్లో కాదు, మేము ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాం, అనుబంధ సంస్థ. దాంట్లో పనిచేస్తున్నాం. ఆయన సంస్థలోనే ఒక టైంలో మేము పనిచేస్తాం 10 సంవత్సరాలు. నా పేరు నరసింహం. నేను చెప్తున్నాను, చాలా 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 బాధ అనిపించింది. అసలు ఎంత బాధ అనిపించిందంటే, అసలు ఈయన లెవెల్ నాకు అసలు ఈయన లెవెల్కి అసలు ఇందాక ఆయన ఎవరు యాంకర్గా ఆయన బీఆర్కే ఛానల్ వాళ్ళు కూడా నేను పనిమాలుగా లేచి చెప్పాను ఏంటంటే సమఉజ్జీలను పిలవాలని నా అభిప్రాయం. మిగతావన్నీ చాలామంది చాలా మాట్లాడారు. వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్లో కానీ వాళ్ళ అంత హుందాగా నేను మాట్లాడలేను. కానీ ఒకే ఒక విషయం చెప్తున్నాను, ఆయన మెసేజు, ఆయన ఆలోచనలు మొత్తం రాష్ట్రంలో కాదు దేశం అంతా వెళ్ళాలి అంటే కనుక ఆయన అంటే సమఉజ్జీలను పిలవాలి, చర్చలకి సమఉజ్జీలను పిలవాలనేది నా డిమాండ్. అది ఈ మిగతావన్నీ కూడా ఆయన అలాగంటారు ఏంటంటే ఆయన వాళ్ళని వీళ్ళని అరెస్ట్ చేయొద్దంటారు. కానీ చట్టం పని తను చేయకపోతే మాత్రం ఏమవుతుందంటే అందరూ ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. ఎవరు కూడా ముందుకొచ్చి మాట్లాడడానికి సాహసం చేయరు. ఇప్పుడు దాడులు చేయాలంటే అందరికీ వచ్చు. అది దానివల్ల ఏమవుతుంది, రాంగ్ ట్రాక్లోకి వెళ్తుందని రాత్రి కూడా మాకు చాలా ఆవేశం వచ్చింది. వాడిని తన్ను తినాలని అనిపించింది. కానీ దానివల్ల ఆయనకి, రమణమూర్తి గారికి, జయభారత్కి నష్టం జరగకూడదని జస్ట్ మేము మౌనంగా ఉన్నాం తప్పితే మాకు ఆవేశం లేక కాదు. రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడంతా సిస్టమ్ అదే కదా, వెంటనే టకటక. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఏ ఛానల్ వాళ్ళైనా నా విజ్ఞప్తి ఏంటంటే, ముఖ్యంగా ఆ వ్యక్తుల యొక్క చరిత్ర, హిస్టరీ తెలుసుకుని వాళ్ళకి సమఉజ్జీల్ని పిలిచి డిబేట్ పెడితే బాగుంటుంది అనేది. అది హుందాగా ఉంటుంది, కరెక్ట్గా మెసేజ్ వెళ్తుంది. ఇలాగా అనవసరమైన విషయాలు ఏంటంటే మొత్తం టైం వేస్ట్. ఒక రకంగా చెప్పాలంటే ఒక దరిద్రుడి గురించి మాట్లాడుకోవాల్సిన అంత టైం అనేది మనం పెట్టాల్సినంత ఇదేం లేదు. ఓకే, ఇది నేను చెప్పదలుచుకున్నాను. సమఉజ్జీల్ని పిలవాలి. ఇది మొత్తం మా సంస్థలో ఉన్న వ్యక్తులుగా తరపున చెప్తున్నాను. చెప్పండి, మీరు చెప్పండి, ఎట్లా చూస్తారు దాడిని? ఈరోజు మనం వాస్తవంగా చెప్పాలంటే కొంచెం సిగ్గుపడాల్సిన విషయం. ఒక హిందువుగా చెప్పుకునే ఒక మనిషి నిజాయితీగా పనిచేసే మరో హిందువు మీద దాడి చేయడం అనేది చాలా అమానుషమైన విషయం అని మనం చెప్పాలి. వాస్తవంగా ఏదైనా ఉంటే మనకి వాక్ స్వతంత్రం అనేది ప్రతి ఒక్కళ్ళకు ఉంది. మాటలతో చెప్పుకోవచ్చు ఏదైనా సరే. అక్కడ జరుగుతుంది లైవ్, అక్కడ ఒక పత్రిక, ఒక విలేకరి సమక్షంలోనే లైవ్ డిబేట్ జరుగుతున్నప్పుడు సరైన ప్రశ్నకి సమాధానం చెప్పలేక, ఆయన అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక ఇలా ఎదురుదాడికి దిగడం అనేది చాలా అమానుషమైన విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే రమణమూర్తి గారితో మా అందరికీ ఉన్న అనుబంధం 27 సంవత్సరాల నుంచి. చాలా గొప్ప వ్యక్తి ఆయన. ఇదే కాదు, హిందుత్వానికి సంబంధించి కానీ, దళితులకు సంబంధించి కానీ ప్రతి ఒక్క దాని మీద కూడా ఆయన ఎన్నో సంవత్సరాలు, నేను చూస్తున్నాను 27 సంవత్సరాలుగా ఆయన ప్రతి ఒక్క విషయం మీద కూడా ఎన్నో పోరాటాలు చేశారు. ఎంతోమందికి న్యాయం చేశారు, ఎంతోమందికి అండగా నిలబడ్డారు. అటువంటి వ్యక్తి మీద ఈ రోజున హిందువుని అని చెప్పుకునే ఒక వ్యక్తి, ఒక పేరు లేని సంస్థ అనుకోవచ్చు మనం చెప్పాలంటే. ఎందుకంటే అతనికి ఇప్పుడే ఏదో పుట్టిందని చెప్తున్నారు అతని సంస్థ, అది కూడా కాదు. సో అలాంటి వ్యక్తి, ఇలాంటి గొప్ప వ్యక్తి మీద దాడి చేయడాన్ని మేము ససేమిరా ఖండిస్తున్నాం. మీరు చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ దాడిని? ఛానల్ వాళ్ళకి నమస్కారం. ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన. ఎందుకంటే సూర్యుడిని అరిచేత్తో ఆపలేరు అనేది ఎంత వాస్తవం. హిందూస్ ప్లూరిటీ అండ్ ఈక్వాలిటీ అనే సంస్థ ప్రధాన కార్యదర్శి మన అధ్యక్షులు రమణమూర్తి గారు, అలాగే జయభారత యొక్క ప్రధాన కార్యదర్శి రమణమూర్తి గారు. మీరు నమ్మినా నమ్మకపోయినా 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా 14 రాష్ట్రాల నుంచి కూడా జయభారత యొక్క అన్ని రకాల కార్యక్రమాలు దిగ్విజయంగా నడుస్తున్నాయి. ప్రతి సామాన్యుడికి సమసమాజ న్యాయం జరగాలని, కులమతాలకు వ్యతిరేకంగా అందరం కూడా ఐకమత్యంగా ఉండాలని, సమైక్యవాదాన్ని ప్రతిబింబించే సంస్థ మన జయభారత్, హిందూసు ప్లూరిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థలు. ఇలాంటి సంస్థలో ఎంతో మేధావులు ఉన్నారు, ఎందరో గౌరవనీయులు ఉన్నారు. ఇందులో ఈ సంస్థలో ఎన్ని లక్షల మంది ఉన్నారో, ఎన్ని కోట్ల మంది ఉన్నారో లెక్క వేయడం కూడా చాలా కష్టం.
అలాంటి ప్రతి ఒక్కరు కూడా ఒక శక్తితో సమానం. అలాంటి చర్చా వేదికల్లో జరగాలి చర్చా వేదికలు. ఎందుకంటే చర్చ వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి, సామాన్యులకు కూడా న్యాయం జరుగుతుంది. కానీ అలాంటి చర్చా వేదికల్లో సమ ఉద్యోగులను కూర్చోబెట్టి, మన సివిఎన్ గారు చెప్పినట్టు సమ ఉద్యోగులను కూర్చోబెట్టి న్యాయ అన్యాయ సఖ్యత సౌమ్యత్వం ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ కాదని ఒక మేధావిని అలా చేయి చేసుకోవడం, దట్టు అతని యొక్క చెప్పుతో చేయి చేసుకోవడం అనేది పూర్తి ఖండించదగ్గ విషయం. దీనికి ఒక్కరు కాదండి, అన్ని సంఘాల వాళ్ళు సమాజంలో జీవిస్తున్న ప్రతి ఒక్కళ్ళు స్పందించాలని జై భారత్ నుంచి మేము అందరం కూడా కోరుకుంటున్నాం. ఇలా పునరావృతం కాకుండా ఉండాలని ప్రతి ఒక్క ఛానల్ వారికి కూడా సమ ఉద్యోగుల్ని చర్చలో కూర్చోబెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. మనతో పాటు తెలంగాణ శ్యామ్ కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఈ చెప్పుతోను కొట్టడం, ఈ సంస్కృతి ఇది ఎట్లా చూస్తారు? నాకు తెలిసి నేను రామానుజుల వారిని చూడలే, ఆదిశంకరాచార్యుల్ని చూడలేదు, రమణ మహర్షిని చూడలేదు. ఈ ముగ్గురిని కలగలిపితే రమణమూర్తి గారు, రమణమూర్తి గారు. వాస్తవానికి ఏదైనా శ్లోకం అర్థం కాకపోతే రమణమూర్తి గారికి ఫోన్ చేసి సార్ ఇది ఏంటి సార్, దీని తాత్పర్యం ఏంటి సార్ అంటే దీని తాత్పర్యం, ఎందుకంటే నేను బ్రాహ్మణుడు కాదు కదా, నాకు తెలియదు కదా, మంత్రం తెలియదు, నాకు దాని తాత్పర్యం తెలియదు. కాబట్టి ఆయన చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పేవాడు. ఒకసారి ఆశ్రమానికి రా అంటే నేను కూడా ఆశ్రమానికి వెళ్ళిన. కాబట్టి ఆయన దగ్గర నుంచి తెలవని విషయాలను అనేకంగా తెలుసుకున్నటువంటి మేము అందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి అతని పైన దాడి జరిగిందంటే నేను ఇంకా ఆశ్చర్యంలో ఉన్నా. వాడు కూడా పనికిమాలినోడు ఎదవా, మరి ఎవడో వాడు చేసినోడు నాకైతే తెలియదు వాడు ఎవడో. కానీ ఈ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా ఒక తీవ్రవాద భావజాలం ఇదంతా. ఏ దేవుడు కూడా ఇంకో దేవుడిని కొట్టమని చెప్పండి. నేను స్పష్టంగా డిబేట్ చూసిన. ఆయన ఏం చెప్తా ఉన్నారు రమణమూర్తి గారు, రాముడి ప్లేస్లో రాముడిని గుడికి తీసుకుపోతారా అండి నరేంద్ర మోడీ గారు? ఫోటోలు వాళ్ళని చూసాం మనం, రామ మందిర ఓపెనింగ్ అప్పుడు. రాముడికి నడక నేర్పుతున్నాడట నరేంద్ర మోడీ. ఇది ఎవరిని అవమానించినట్టు? రాముడిని అవమానించినట్టు కదా. మరి గుండా కోపం రావాలి కదా, ఎవరి మీద రావాలి? అవమానించిన వాళ్ళ మీద రావాలి, అలా తయారు చేసిన వాళ్ళ మీద రావాలి, అలా ప్రచారం చేసిన మీద రావాలి. శ్రీకృష్ణుడి ఏమంటారు శిరస్సును తీసేసి, శిరస్సును తెలుగులో ఏమంటారు తలకాయ అంటారు, తీసేసి శ్రీకృష్ణుని అవమానించినటువంటి నరేంద్ర మోడీ మీద రావాలి కదా కోపం. రావణమూర్తి మీద ఎందుకు వస్తాయి? అంటవా అని అంటున్నాడు. మీరు అవమానించింది దేవుణ్ణి. 40 ఏళ్ళుగా దేవుని పేరుతోని దందా చేసేది, వ్యాపారం చేసేది దొంగలు మీరు. రాముని గుళ్ళో 200 కోట్లు దొబ్బేసిన దొంగలు మీరు. దేవుళ్ళ తలకాయలు తీసేసి నరేంద్ర మోడీ తలకాయలు తీసుకొచ్చి దేవుళ్ళు కాదు ఈయనే దేవుడు అని ప్రచారం చేసే ఎదవాళ్ళు మీరు కదా దొంగలు. రమణమూర్తి గారు ఏమైనా రాజకీయాల పార్టీలకు సంబంధం ఉన్న వ్యక్తి? ఏదైనా కండ కప్పుకున్నాడా? సంబంధం లేదు. ఆయన ఏం చెప్పాడు? వీళ్ళు హిందువులే కాదు, వీళ్ళంతా అర్బన్ నక్సలైట్లు అంటూ కూడా పోస్టులు పెడతా ఉన్నారు. ఇక్కడ ఏమంటారు, మన బిర్లా మందిర్ టెంపుల్ పంతులు గారు వచ్చారు, ఆయన ఎవరు? అక్కడ ఉన్నటువంటి స్వాములు వాళ్ళందరూ ఎవరు బ్రదర్ వాళ్ళందరూ? అరే వీళ్ళు కాదు హిందువులు, వీళ్ళు నరేంద్ర మోడీ గారు కాదు హిందూ, అమిత్ షా గారు కాదు హిందూ, బండి సంజయ్ కాదు హిందూ. ఏం చేశాడు బండి సంజయ్ గారు? ఫోక్సో హనుమాన్ జయంతి సందర్భంగా ర్యాలీ నడుస్తుంటే ఫోక్సో నిందితుడి గురించి మాట్లాడుతుండు. అంటే దేవుని ర్యాలీలో ఒక ఫోక్సో నిందితుని వాళ్ళ కొడుకును కాపాడడం కోసం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. రామ మందిరం పేరుతోని వీళ్ళు రాజకీయం చేశారు, సరే చేశారు మంచిదే అనుకున్నాం. అన్ని పార్టీలకు అతీతంగా మనుషులు ఎవరికి తెలిసిన పైసలు వాళ్ళు ఇచ్చారు, నాతో వచ్చింది కూడా నేను ఇచ్చా. దాంట్లో డబ్బులు మయం చేస్తే మా డబ్బులు నేను తింటామంటారు. ఎంత దుర్మార్గం చెప్పండి. మరి అలాంటప్పుడు మీకేం సంబంధం? మాకు ఓట్లు లేకని చెప్పారు, మీరు అయిపోయింది కదా. మా పార్టీలో బీజేపీలో ఉన్న వాళ్ళు మాత్రమే హిందువులు, మిగతా వాళ్ళు హిందువులు కాదని చెప్పండి. మీరు అలా చెప్పదలుచుకోండి. మన హిందువుల పార్టీ నరేంద్ర మోడీ గారు చెప్పానండి. మరి ఎందుకు నరేంద్ర మోడీ డిసెంబర్ 25వ తారీఖు నరేంద్ర మోడీ గారు చర్చికి పోయాడు, ఢిల్లీలో ఐడియా ఉందా? ఎందుకు పోయాడు? పాకిస్తాన్ పోయి బిర్యానీ తిని వచ్చాడు. మరి ఎందుకు పోయాడు? అంత ధర్మం మీద దేశం మీద ప్రేమ ఉంటే. అలా రాముడు, కృష్ణుడు, శివుడు ఇలా చేయలే, ఎప్పుడు చేయలే వాళ్ళు. దేవుళ్ళు ఎప్పుడు చేయలేదు, మనం అయితే చూడలేదు. కానీ దేవుళ్ళు ఇలా చేసిరని నేనైతే అనుకోవట్లేదు. ఈయన దేవుడు అనబడతాడా? గోత్రాలలో కేసు ఉంది నరేంద్ర మోడీ గారి మీద. దేవుడి మీద ఉన్నదా కేసు? రాముడి మీద కేసు పెట్టిరా? కృష్ణుడి మీద కేసులు ఉన్నాయా? శివుడి మీద కేసులు ఉన్నాయా? కేసులు దేవుడిని ఆ కోణంలో చూస్తామా? రాజకీయ నాయకుడికి దేవుడికి ఏం సంబంధం? ఏం సంబంధం బ్రదర్ చెప్పండి. కాబట్టి రమణమూర్తి గారి పైన చేసినటువంటి దాడి ఏదైతుందో ఇది ఒక ఉగ్రవాద భావజాలంతో ఊడుకున్నటువంటి దాడి. ఇది జరిగింది ట్రైలర్ మాత్రమే. రానున్న రోజుల్లో ఇట్లాంటి దాడులు అనేకం జరుగుతాయి, జాగ్రత్తగా ఉండాలి దేవుడు అనేటప్పుడు అంటూ కూడా వాళ్ళు వీడియోలు చేస్తూ ఉన్నారు. ఎస్, ప్రజాస్వామ్య వ్యతిరేకులను హెచ్చరిస్తూ ఉన్నాం. మేము కూడా అప్రజాస్వామ్యంగా ప్రవర్తిస్తాం. అంబేద్కర్ని అవమానిస్తే మేము ఎవరిని కొట్టలే,
అంబేద్కర్ని తుపాకీతో కాల్చి చంపుతా అంటే మేము ఎవరిని తిట్లే. మా సమ్మక్క సారక్కను పైనుంచి ఊడిపడ్డారు వ్యాపార దేవతలు అంటే మేము ఎవరిని చంపలే కొట్టలే. మీరు దాడులు చేసే కనుక 100% అంబేద్కర్ని అవమానించిన వాళ్ళని ఇలా 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 చేస్తాం. 100% దాడులకు ప్రతి దాడులు చేస్తాం. మా సమ్మక్క సారక్కల్ని వ్యాపార దేవతలను అవమానించిన విధవలకు ఏ విధంగా అప్రజాస్వామికంగా బుద్ధి చెప్పాలో చెప్తున్నాం కదా, ఆ విధంగా బుద్ధి చెప్తాం. 100% దాడులో ప్రతి దాడులు చేస్తాం. మీరు పద్ధతి మార్చుకుంటే మంచిది. మీ దేవుని మీరు నమ్ముకోర్రి, మీ దేవుని మీరు కోల్చుకోండి, మా దేవుని మేము కోల్చుకుంటాం. అంతేగాని దేవుడి పేరుతో తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేసిరంటే మాకు తెలియక కాదు. ఆ పద్ధతి మీరు అన్నారు కదా, మేము చెప్పులు కాదు ఇంక రకాలు ఉంటాయి. ఓకేనా, తువ్వాలలో పలానది పెట్టి కొడతాం, దెబ్బ కూడా తగలకుండా మేము ఏ ట్రీట్మెంట్ చేయాలో ఆ ట్రీట్మెంట్ ఇస్తాం. ఓకేనా. అవతల పక్క రాజ్యం ఉంది వాళ్ళ చేతిలో, మొత్తం పోలీస్ వ్యవస్థ ఉంది, మిమ్మల్ని కూడా జైలుకి పంపిస్తామంటూ కూడా అనేక మంది కూడా వీడియోలు కూడా చేస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తాం? చంపుతారు, నన్ను చంపుతా ఉంటారు నరేంద్ర మోడీ. నేను ఏమంటున్నా, ఓ తెలంగాణ ప్రజలారా, నరేంద్ర మోడీ గారు నన్ను ఎప్పుడు చంపినా, నా మీద ఎప్పుడు అక్రమంగా నన్ను జైల్లోకి పంపించినా సరే, నేనేమంటున్నా, సమ్మక్క సారక్కల దగ్గర పోయి నన్ను కొలిసి ఈ తెలంగాణ వ్యతిరేకులు, ఈ తెలంగాణ ద్రోహులు, ఈ తెలంగాణ ఏమంటారు సంస్కృతికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేయండి. నేను ఏమంటున్నా, నన్ను చంపినా, నన్ను పొడిచినా 100 సార్లు 1000 సార్లు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నా. ఫోక్సో నిందితుల నుంచి, కేంద్ర మంత్రుల కొడుకుల ఫోక్సో నిందితుల నుంచి నా తెలంగాణ చెల్లెల్ని అక్కల్ని మీరు కాపాడండి. నా తర్వాత నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నా. వారు చంపితే చంపుకున్నాను. ఎవరు మోడీ గారు చంపుతారటనా, నరేంద్ర మోడీ చంపుతారటనా, అమిత్ షా చంపుతారటనా, కిషన్ రెడ్డి చంపుతారటనా, బండి సంజయ్ చంపుతారటనా, రేవంత్ రెడ్డి చంపుతారటనా, ఎవరు చంపుతారంట? చంపుతా అంటే చంపుకోండి బ్రదర్, 100 సార్లు చంపడానికి చచ్చిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను ఎవరిని చంపా. అర్బన్ నక్సలైట్లు వీళ్ళంతా కూడా అర్బన్ నక్సలైట్లకు చెక్ పెడతామంటూ కూడా మాట్లాడుతున్నారు. లేనంటారు కదా అర్బన్ నక్సలైట్లు ఎవరు మరి? మీరందరూ అర్బన్ నక్సలైట్లు అంటారు. తుపాకులు ఉన్నాయి. అర్బన్ నక్సలైట్లు అంటే ఏంటి? అర్బన్ నక్సలైట్ అంటే ఏంటి? అంబేద్కర్ని తిట్టేవాళ్ళ అర్బన్ నక్సలైట్లు అంటే? సమ్మక్కల్ని తిట్టేవాళ్ళ అర్బన్ నక్సలైట్లు అంటే? గుళ్ళకు రావద్దు మీరు దళితులు అనేటువంటి అర్బన్ నక్సలైట్లు ఎవరు నాకు చెప్పు, నేను చెప్తా. ఇప్పుడు నేనైతే ఒక వీసీకే పార్టీలో ఉన్నా బ్రదర్. జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసిన, గెలవలే, పైసలు లేవు, వాళ్ళు పైసలు వంచారు. ఎంపీగా పోటీ చేసిన సికింద్రాబాద్ నుంచి. నేనైతే తుపాకీ పట్టాల, నాకు అర్బన్ నక్సలైట్ ఎవరో తెలియదు. అర్బన్ నక్సలైట్ అంటే ఎవరో చెప్పు, నాకు తెలియదు. నక్సలైట్ ఎజెండాకి సపోర్ట్ చేసే వాళ్ళంతా అర్బన్ నక్సలైట్లు అంటూ కూడా మాట్లాడుతారు. అదే పవన్ కళ్యాణ్ చేసిండు కదా, ఆయనకు ఎవరు గద్దరన్నకు, ఆయన కదా నాకు అర్బన్ నక్సలైట్. మేము ఎట్లయితాం? మేము కాదు కదా. పవన్ కళ్యాణ్ చేసిండు, నరేంద్ర మోడీ గారు సంతాప లేఖ పంపిండు గద్దరన్న కుటుంబానికి. నరేంద్ర మోడీ గారు అర్బన్ నక్సలైట్ అవుతాడు, ఎందుకంటే గద్దరన్న నక్సలైట్ అని ప్రచారం చేశారు కదా. ఆయన చచ్చిపోతే సంతాప లేఖ పంపిండు. చాలా మంది నక్సలైట్లను పిలిపించుకొని దత్తాత్రేయ గారు అలాయి బలాయి తీసుకుంటాడు. ఆయన దత్తాత్రేయ గారు అర్బన్ నక్సలైట్. ఆ పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు అర్బన్ నక్సలైట్లో కారు కొనిచ్చిండు, ఆయన అర్బన్ నక్సలైట్. నేనైతే ఎవరో కొనియలే. నేను ప్రజాస్వామిని, అంబేద్కర్ వాదిని, నేను రాజ్యాంగవాదిని, నేను తెలంగాణ బిడ్డను, నేను సమ్మక్క సారక్కల భక్తుని. వీళ్ళంతా దేశద్రోహులు, వీళ్ళే అర్బన్ నక్సలైట్లు. శ్యామ్ బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, శ్యామ్ని ఖచ్చితంగా జైలుకి పంపిస్తామంటున్నారు. వద్దులే బ్రదర్, వాళ్ళంతా బచ్చగాళ్ళు, చిన్న చిన్న పోరగాళ్ళు, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి బుద్ధి లేదు, జ్ఞానం లేదు. నేనేమంటున్నా, ఏ విషయాన్నైనా సరే చర్చల ద్వారా జయించాలనుకోవాలి. దాడుల ద్వారా జయించాలని అనుకుంటే నీ తర్వాత నిన్ను ఇంకోటి నువ్వు చెప్తాను కొట్టినావు, నేను ఇంకోటి రాళ్ళతో కొడతాడు, అప్పుడు ఏమవుతుంది? నీ ప్రాణం పోతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఏదన్నా విషయాన్ని నువ్వు చర్చల ద్వారా, డిబేట్ ద్వారా జయించు. అలా కాదు ఇలా నువ్వు తెలుసుకునే ప్రయత్నం చెయ్యి, అంతే తప్ప మీ కాలం మూడింది. మీకు 8 సీట్లు ఉన్నాయి కదా, ఎంపీ సీట్లు ఉన్నాయి కదా, రానున్నటువంటి రోజుల్లో ఎంపీ ఆ 8 కాస్త 1 నుంచి 0 మీకు అయిపోయింది. మీ కథం. తెలంగాణలో మీరు ఎంత మత ఉన్మాదులో, మీరు ఎంత సంఘ విద్రోహులో, మీరు దేవుడిని అడ్డం పెట్టుకొని మీరు ఎటువంటి గలీజ్ పనులు చేస్తున్నారో ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి శ్యామ్ నోరిప్పితే ఇవన్నీ నిజాలు తెలుస్తున్నాయి. కాబట్టి ఏం చేయాలి? శ్యామ్ నోరుని కట్టడి చేయాలి. శ్యామ్ నిజాలు చెప్తుండు కాబట్టి ఏం చేయాలి? శ్యామ్కి ఏదో ఒక ముద్ర వేయాలి అనేటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నా మీద చాలా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఈ ట్రోల్స్కు వీటికి భయపడేటోళ్ళకి కాదు. కాబట్టి నేనేమంటున్నానంటే, మీకు చేతనైతే కనుక నేను రోజు ప్రెస్ మీట్లో పాల్గొంటున్నా. నరేంద్ర మోడీ గారు 12 ఏళ్ళు అయింది, మీ ఛానల్లో తీసుకొని పోయి ఆయన మూతి కాడ పెట్టి, సార్ ఎప్పుడు ఇస్తావు సార్ 2 కోట్ల ఉద్యోగాలు, సార్ ఎప్పుడు ఇస్తావు సార్ 15 లక్షలు, సార్ జన్ధన్ ఖాతా కోలో ధన్ పైసే దాల్తాన్నావు కదా సార్, ఎప్పుడు దాల్తా? మా కాచిపేట కోచ్ ఫ్యాక్టరీ ఎప్పుడు ఇస్తావు? మా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎప్పుడు ఇస్తావు? మా నవోదయ పాఠశాలలు ఎప్పుడు ఇస్తావు? మా గిరిజన యూనివర్సిటీ ఎప్పుడు ఇస్తావు? పోనీ మాకు ఇవ్వకు సార్. నీ పవన్ కళ్యాణ్ అంటే ప్రేమగా సార్, ఆంధ్ర అంటే ప్రేమగా సార్, ఆ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తావా, ప్రత్యేక హోదా ఇస్తావా, ఇంకేమి ఇస్తావు సార్ అని అడుగు. అడగొద్దు. నువ్వు హిందూ ముస్లిం, శ్యామ్ నువ్వు ముస్లింలు ఎవరన్నా కొట్టినవా, కొడితే నరేంద్ర మోడీ గౌరవిస్తారు. ఇదే అండి రాజకీయం.
ఈ నోరుని శ్యామ్ నోరుని మూపియాలి. కాబట్టి శ్యామ్కు రకరకాల ముద్రలు వేయాలి. నేను చెప్తున్నా, నా నేల కోసం నేను 1000 సార్లు సావడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు గుజరాత్ నేల కోసం సావడానికి ఉన్నారా? మీరు మార్వాడల కోసం సావడానికి ఉన్నారా? తెలంగాణల కోసం సావడానికి ఉన్నారా? మీరు తేల్చుకోండి. యాడికి రమ్మంటారో చెప్పండి, టైము ప్లేసు డేట్ చెప్పండి. నేను డెమోక్రటిక్గా నేను వస్తా, మీరు రండి. మీరు ఎట్లా వస్తారో అట్లా రండి. నేను కూడా నా తరపున 100 మంది మేధావులు తెచ్చుకుంటా. మీరు కూడా మీరు 100 మంది మేధావులు తెచ్చుకొని తెలంగాణ గురించి, దేశం గురించి మాట్లాడతారు. చూస్తున్నాం కదా, ఇప్పటికే తెలంగాణ శ్యామ్ అయితే బగ్గుమంటున్న పరిస్థితి కూడా ఉంది. అవసరమైతే దేనికోసమైనా దేని గురించి అయినా జైలుకి వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నా అంటూ కూడా తెలంగాణ శ్యామ్ చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శశికాంత్, సన్నీ మైక్ టీవీ, హైదరాబాద్.